హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బేసిక్ ఫంక్షన్స్. చూద్దాం. ఎక్సెల్ ఆఫర్స్ ఏ వెరైటీ ఆఫ్ బేసిక్ ఫంక్షన్స్ టు పర్ఫార్మ్ కామన్ టాస్క్స్ సచ్ యాజ్ క్యాలిక్యులేషన్స్, డేటా మ్యానిపులేషన్ అండ్ లాజికల్ టెస్ట్స్. సో ఎక్సెల్ అనేది మనకి క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి, సమ్, డివిజన్, యావరేజ్ ఇలాంటివి క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి, అలానే డేటా మ్యానిపులేషన్ చేసుకోవడానికి. అంటే డేటా మ్యానిపులేషన్ అంటే ఇప్పుడు నల్ వాల్యూస్, అలానే డూప్లికేట్ వాల్యూస్ వీటిని హ్యాండిల్ చేయడానికి మనకి ఎక్సెల్ అయితే కొన్ని ఫంక్షన్స్, బేసిక్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అలానే లాజికల్ టెస్ట్స్, అండ్, ఆర్, నాట్, ఇఫ్, ఇఫ్ ఎర్రర్ ఇలాంటివి కొన్ని లాజికల్ టెస్ట్స్. ఇవన్నీ మనకి బేసిక్ ఫంక్షన్స్ గా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఫస్ట్లీ మనం క్యాలిక్యులేషన్స్ ఇవి చూద్దాం. సో మాక్సిమం. మాక్సిమం, వాట్ ఈస్ మాక్సిమం? రిటర్న్స్ ది హైయెస్ట్ వాల్యూ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు మన దగ్గర కొత్త డేటా అయితే ఉంది. ఆ డేటాలో వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ అంటే ఇప్పుడు 1 to 100 అంటే మనం 100 ఈజ్ ద మాక్సిమం నెంబర్ అని చెప్పొచ్చు. సో మనకి థౌజండ్స్ ఆఫ్ డేటా ఉంది. అప్పుడు ఆ డేటాలో మనం ఏది మాక్సిమం వాల్యూ ఎలా చెప్తాం? సో బై యూజింగ్ దిస్ మ్యాక్స్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ మనం ఆ డేటాని సెలెక్ట్ చేస్తే ఏదైతే మాక్సిమం వాల్యూ ఉందో అది మనకు కనబడుతుంది. సేమ్ అలానే మినిమం కూడా, ఏదైతే లోయెస్ట్ వాల్యూ ఉందో ఆ సెల్స్ లో మనం సెలెక్ట్ చేసిన సెల్స్ లో అది రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. అలానే సమ్. ఇప్పుడు మనం ఒక రేంజ్ ఆఫ్ సెల్స్ ని తీసుకొని దాన్ని సమ్ చేయాలనుకుంటే జస్ట్ బై గివింగ్ సమ్ ఫంక్షన్ మనకి దాని యొక్క ఎడిషన్ అయితే మొత్తం వచ్చేస్తుంది. అలానే యావరేజ్, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు మనం మాన్యువల్ గా చేసేటప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈ ప్రాసెస్ మొత్తం చేయకుండా జస్ట్ ఆ డేటాను సెలెక్ట్ చేసి యావరేజ్ అనే ఫంక్షన్ ప్రెస్ చేయగానే మనకైతే యావరేజ్ అనేది వచ్చేస్తుంది. సమ్ ఆఫ్ దీస్ రిజల్ట్స్ కెన్ బి సీన్ ఇన్ ద బాటమ్ రైట్ కార్నర్ వితౌట్ యూజింగ్ దీస్ ఫంక్షన్స్. ఈ సమ్ అనేది, యావరేజ్ అనేది, కౌంట్ ఇలాంటివి కొన్ని ఫంక్షన్స్ అయితే మనకి జస్ట్ ఆ డేటాను సెలెక్ట్ చేసిన వెంటనే మనమైతే ఆ బాటమ్ రైట్ కార్నర్ లో మనం చూడొచ్చు. ఒకసారి ఈ ఫంక్షన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో మనం ఎక్సెల్ లో చూద్దాం. ఫస్ట్లీ మ్యాక్స్ మినిమం. సమ్ ఎగ్జాంపుల్ డేటా తీసుకుందాం. 1. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకి ఈక్వల్ టు మ్యాక్స్, ఈక్వల్ టు మ్యాక్సిమం ఫంక్షన్ ఇచ్చాం. తర్వాత డేటాని సెలెక్ట్ చేసుకున్నాం, ఎంటర్ ప్రెస్ చేసాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి 15 ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్. అలానే మినిమం నెంబర్, మినిమం ఏంటంటే ఈక్వల్ టు ఎంఐఎన్ అని ప్రెస్ చేయగానే మనకి అక్కడ వస్తుంది. దాని తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి, లేకపోతే ట్యాబ్ ప్రెస్ చేసినా సరే మీరు, లేకపోతే ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మీరు దీనిపైన క్లిక్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ట్యాబ్ ప్రెస్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా మీరు బ్రాకెట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెంబర్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేయడం కానీ, లేకపోతే డైరెక్ట్ గా ఎంటర్ చేసినా మీకైతే ఆన్సర్ వచ్చేస్తుంది. మినిమం ఇందులో వచ్చేసి 1 ఈజ్ ద మినిమం అండ్ మాక్సిమం ఈజ్ 15. సో ఇప్పుడు నేను ఈ సెలక్షన్ ఇదంతా సెలెక్ట్ అయింది కదా. సో ఇందులో నేను డేటా మారిస్తే అక్కడ కూడా మారిపోతుంది. ఎలా అంటే ఇక్కడ నేను ఒక 100 ఇస్తున్నాను. 100 ఇస్తే ఇక్కడ చూసుకుంటే మనకి 100 ఈజ్ ద మాక్సిమం నెంబర్. ఎందుకంటే మనం చూస్తే ఈ డేటా మొత్తం సెలెక్ట్ అయి ఉంది. ఈ సెలెక్ట్ అయిన డేటాలో మాక్సిమం వాల్యూ వచ్చేసి 100. సో అందుకే మనకి 100 అనేది వచ్చింది. అలానే మినిమం వాల్యూ వచ్చేసి 2. ఇందాక 1 ఉండేది, దాన్ని మనం 100 తో రీప్లేస్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 కాస్త -10 చేస్తాను. సో -10 అంటే అదే కదా మినిమం. సో ఇక్కడ చూసుకుంటే -10. సో ఇచ్చిన డేటాలో మనకి ద లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కనపడింది. అలానే మాక్సిమం వాల్యూ అలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్. నేను అగైన్ సమ్ ర్యాండమ్ డేటా తీసుకున్నాను. సో 6 నెంబర్స్ తీసుకున్నాను. దీన్ని నేను సమ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఈక్వల్ టు SUM.
చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి తర్వాత ఏదైతే సమ్ చేయాలనుకుంటున్నానో దాన్ని ఆ డేటాని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి 21. ఇది ఏ డేటా అనేది డబుల్ క్లిక్ చేయగానే మనకి ఆ డేటాని చూపిస్తుంది. ఆ డేటా యొక్క మొత్తం సమ్మే ఈ యొక్క 21. సో అలా. అండ్ మనకి యావరేజ్, నెక్స్ట్ వచ్చేప్పటికి యావరేజ్ క్యాలిక్యులేట్స్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది రేంజ్ ఆఫ్ సెల్స్. సో నేను సేమ్ ఇదే డేటాకి నేను యావరేజ్ అయితే కనిపెడదాం అనుకుంటున్నాను. యావరేజ్ ఈక్వల్ టు AVE సో ఇలా యావరేజ్ ప్రెస్ చేసిన తర్వాత మనకి డేటాను సెలెక్ట్ చేసాం అండ్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి దీని యొక్క యావరేజ్ అయితే మనకి 3.5. ఏ డేటాను సెలెక్ట్ చేసామో ఇక్కడ మళ్ళీ మనం చూసుకోవచ్చు. అలానే ఇప్పుడు అగైన్ ఈ డేటాని ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. యావరేజ్ వచ్చేసి 3.5 మనం క్యాలిక్యులేట్ చేయకుండానే, సమ్ వచ్చి 21 మనం క్యాలిక్యులేట్ చేయకుండానే. ఏ ఏ డేటా అయినా సరే ఇప్పుడు మనం 100 to 15 వరకు తీసుకుంటే దీని యావరేజ్ 13.266 బార్. సో అలానే కౌంట్ టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది కౌంట్ అనేది మనకు అక్కడ వచ్చేసింది, 15 ఉన్నాయి. అలానే దీని యొక్క సమ్ అనేది 199. సో ఏదైతే డేటాని మనం సెలెక్ట్ చేస్తామో దాని యొక్క సమ్మరీ అనేది యావరేజ్, కౌంట్, సమ్ ఇలాంటివి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది సమ్, యావరేజ్, మినిమం అండ్ మాక్సిమం. తర్వాత ట్రిమ్. ట్రిమ్ వచ్చేసరికి రిమూవ్ ఎక్స్ట్రా స్పేసెస్ ఫ్రమ్ టెక్స్ట్, లీవింగ్ ఓన్లీ సింగిల్ స్పేసెస్ బిట్వీన్ వర్డ్స్ అండ్ నో స్పేసెస్ ఎట్ ద బిగినింగ్ ఆర్ ఎండ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి డేటా అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఫ్రంట్ లో ఎక్కువ స్పేసెస్ రావచ్చు, లేకపోతే మధ్యలో ఎక్కువ స్పేస్ రావచ్చు, లేకపోతే ఎండ్ లో ఎక్కువ స్పేసెస్ రావచ్చు. ఇదంతా కాకుండా ప్రతి వర్డ్ కి మధ్యన ఓన్లీ సింగిల్ స్పేస్ వచ్చేలాగా ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ మనకు ఉపయోగపడుతుంది. అది ఎలానో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను నా పేరు అయితే రాస్తాను. ఫస్ట్ స్పేస్ ఇచ్చి తర్వాత అనిల్ కుమార్, దాని తర్వాత స్పేస్ ఇస్తున్నాను. సో ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మీ టెక్స్ట్ ఇంకా వేరే లైన్లోకి వస్తే ఇక్కడికి వెళ్ళి మీరు డ్రాగ్ చేస్తే మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా ఫ్రీ స్పేసెస్. ఇదంతా నేను 1 సెల్లో 2 సెల్లో ఒక 5 సెల్స్ 10 సెల్స్ అయితే చేయొచ్చు. బట్ ఎప్పుడైతే హండ్రెడ్స్ ఆఫ్ డేటా ఉంటుందో మనం అన్ని క్లియర్ చేయలేం కదా. బట్ ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఇస్తామో అంతా ఒకేలాగా వచ్చేస్తుంది. ఇక్కడ చూద్దాం. ఈక్వల్ టు TRIM ట్రిమ్. మీరు బ్రాకెట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే ట్యాబ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా అది అవుతుంది. అండ్ ఈ దీన్ని నేను ట్రిమ్ చేద్దాం అనుకున్నాను. దాన్ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ నాకు ఏ స్పేసెస్ అయితే లేవు, డైరెక్ట్ గా అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే మనకి స్పేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏ స్పేసెస్ అనేవి లేవు. అలానే కాన్కాట్. కాన్కాట్ కంబైన్స్ టెక్స్ట్ ఫ్రమ్ మల్టిపుల్ సెల్స్ ఇంటూ వన్ సెల్. కాన్కాట్ ఏం చేస్తుందంటే ఇది ఏవైతే సెల్స్ లో ఉన్న మల్టిపుల్ సెల్స్ లో ఉన్న డేటాని అది మొత్తం కంబైన్ చేయడానికి ఈ కాన్కాటినేషన్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ నేమ్ వచ్చేసి కాన్కాట్. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నాకు ఏ ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ BCD, ఇక్కడ 2 3 4. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఈ రెండు సెల్స్ ని కలిపి ఒకటే సెల్లో రాయాలనుకుంటున్నా. ఈ ఏని 1ని కలిపి A1 గా మారుద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేను ఈక్వల్ టు కాన్కాట్ ట్యాబ్ ప్రెస్ చేసి ఇది text1, text2 ఎంటర్, మనకి A1 అనేది వచ్చేసింది. ఎప్పుడైతే దీన్ని ఇలా ఎండ్ లో రైట్ హ్యాండ్ లో మనం డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని సెల్స్ కి వర్తిస్తుంది. B2 C3 D4 ఇలా అన్నమాట. మనకి అన్ని అయితే కాన్కాట్ వచ్చేసాయి. అలానే ఈ 2 సెల్స్ అనే కాదు, 3 సెల్స్ అయినా సరే ఇప్పుడు ఈ 3 సెల్స్ కలిపి
నేను ఫోర్త్ సెల్ లో రాద్దాం అనుకున్నా ఈక్వల్ టు కాన్ క్యాట్ రాసినప్పుడు టెక్స్ట్ 1 కామా టెక్స్ట్ 2 కామా టెక్స్ట్ 3 ఎంటర్ A1 సో A1 అలాగే ఇది లాస్ట్ D4 అంతే సింపుల్. ఇది కాన్కేట్. తర్వాత లెఫ్ట్ లెఫ్ట్ ఏం చేస్తుందంటే ఈ లెఫ్ట్ అనే ఫంక్షన్ ఎక్స్ట్రాక్ట్స్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ఏ టెక్స్ట్ స్ట్రింగ్. ఇప్పుడు మన దగ్గర ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ లో మనకి కొన్ని లెటర్సే కావాలి, ఫస్ట్ లాస్ట్ ఇలా. మనకి ఫస్ట్ 4 లెటర్సే కావాలనుకుంటే ఇలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ అనిల్ కుమార్ అని తీసుకున్నాం. అనిల్ కుమార్. సో ఈ టెక్స్ట్ అయితే మన దగ్గర ఉంది. నాకు ఈ టెక్స్ట్ లో కేవలం నాకు ఫస్ట్ 4 లెటర్సే కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈక్వల్ టు LEFT లెఫ్ట్ అని కొట్టి దీన్ని ప్రెస్ చేసి కామా నాకు ఎన్ని లెటర్స్ కావాలో అన్నీ ఇస్తున్నాను. ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఫస్ట్ 4 లెటర్సే వచ్చాయి. లెఫ్ట్ A17 ఈ సెల్ యొక్క థింగ్ ఇది A17. తర్వాత నాకు 4 లెటర్స్ కావాలి. దాని తర్వాత నాకు ఈక్వల్ టు లెఫ్ట్ 2 లెటర్సే కావాలి. అప్పుడు సెలెక్ట్ చేసి కామా 2. నాకు AN మాత్రమే వచ్చాయి ఎందుకంటే నేను ఓన్లీ 2 మాత్రమే సెలెక్ట్ చేశాను. ఇక్కడ 4 సెలెక్ట్ చేశాను. అలానే రైట్ 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 అనేది సేమ్ ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ ఏం చేస్తుందో అదే చేస్తుంది, కాకపోతే రైట్ నుంచి చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్స్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ హిస్ టెక్స్ట్ స్ట్రింగ్. సో ఇక్కడ ఇది లెఫ్ట్, ఇక్కడ రైట్ చూసుకుందాము. సో ఇది రైట్ ది ఈక్వల్ టు RIGHT రైట్. తర్వాత టెక్స్ట్ సెలెక్ట్ చేసాం. నాకు లాస్ట్ వచ్చేసి 7 లెటర్స్ ఉన్నాయి. సో లాస్ట్ 7 లెటర్స్ నాకు కావాలి. ఎంటర్ ప్రెస్ చేసాం. లాస్ట్ 7 లెటర్స్ అయితే నాకు వచ్చినాయి. అలా కాదు, నాకు ఓన్లీ 5 కావాలి, లేకపోతే 6 కావాలి. ఈక్వల్ టు టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి రైట్ అనే ఫంక్షన్ ఇచ్చి ట్యాబ్ ప్రెస్ చేసి దాని తర్వాత టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి కామా నాకు ఒక 5 6 ఏదో ఒకటి ఇస్తే లాస్ట్ 5 లెటర్స్ PPULA. సో ఇలా మనకి లెఫ్ట్ రైట్ అనేది లేదు. దాని తర్వాత కౌంట్ కౌంట్ అనేది ఏం చేస్తుందంటే కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ విత్ ఇన్ న్యూమరికల్ వాల్యూస్ ఇన్ ఏ రేంజ్. ఒక రేంజ్ లో ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా ఇప్పుడు ఒక రేంజ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రేంజ్ లో ఆ సెల్స్ లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి మొత్తం మనకైతే ఒక కౌంట్ అనేది ఇస్తుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనకి ఈక్వల్ టు COUT. తర్వాత ఇవి ఎన్ని అంటే మొత్తం మనకి 7 నెంబర్స్ అనేవి ఉన్నాయి. అవును కదా. సో మనకి ఎప్పుడైతే కౌంట్ ఫంక్షన్ యూజ్ చేస్తామో తర్వాత డేటాని సెలెక్ట్ చేస్తామో అప్పుడు మనకి ఆ కౌంట్ లో ఆ కౌంట్ ద్వారా మనకి ఎన్ని వాల్యూస్ అయితే మనకి ఆ రేంజ్ లో ఉన్నాయో అవన్నీ మనకి కనబడతాయి. అలానే కౌంట్ ఆల్ సెల్స్ ఇంక్లూడింగ్ టెక్స్ట్ అండ్ నెంబర్స్. ఇప్పుడు ఈ కౌంట్ లో మనకి టెక్స్ట్ ఏదైనా రాస్తే మనకి కనపడదు. టెక్స్ట్ అని రాసినప్పుడు ఒకసారి మీకు క్లియర్ చేసి చూపిస్తాను. ఈక్వల్ టు COU. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేశాను కదా, ఎంటర్ ప్రెస్ చేశాను. నేను సెలెక్ట్ చేసింది మొత్తం, బట్ నాకు ఓన్లీ వచ్చిన వాల్యూ 7. ఎందుకంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే తీసుకుంది. బట్ కౌంట్ ఏ అలా కాదు. కౌంట్ ఏ టెక్స్ట్ నెంబర్స్ రెండు కూడా కౌంట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ టు కౌంట్ ఏ ప్లస్ ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే 8 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి నెంబర్స్ టెక్స్ట్ కూడా
రెండు అనేది మనకి వస్తున్నాయి కౌంట్ ఇయర్. అలానే కౌంట్ బ్లాంక్ కౌంట్స్ ఆల్ నాన్ ఎంప్టీ సెల్స్ ఇన్ ఎ రేంజ్ ఇంక్లూడింగ్ టెక్స్ట్స్ అండ్ నెంబర్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఏవైతే బ్లాంక్ ఉన్నాయో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన దాంట్లో ఆ ఏవైతే బ్లాంక్ సెల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇస్తుంది. ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్. ఒకసారి టెక్స్ట్ సెలెక్ట్ చేసి పైన ఒక సెల్లో కింద ఒక సెల్లో ఉంది కదా. సో దీన్ని అవి బ్లాంక్ సెల్స్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. 2 వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ లో ఇక్కడ టెక్స్ట్ పైన అండ్ 7 కింద మనం బ్లాంక్ సెల్స్ ఇచ్చాం. సో ఇక్కడ ఎప్పుడైనా డేటాలో మనం ఎక్కడెక్కడ బ్లాంక్ సెల్ ఎన్ని బ్లాంక్ సెల్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ కౌంట్ బ్లాంక్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా మనకి కౌంట్ బ్లాంక్ అనేది ఉపయోగపడుతుంది. దట్స్ ఇట్.